అసలు స్టమక్ స్టార్ట్ చేశానమ్మా నిన్న నేను స్టమక్ చెప్పండి. ఈసోఫాగస్ వరకే క్లోజ్ చేశా అనుకుంటా కదా. మేడం రేపు చెప్తానని చెప్పారు మేడం. అదే యా ఆ రోజు. యా ఈసోఫాగస్ వరకే చెప్పారు మేడం, స్టమక్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎస్ ఎస్ ఓకే. సో ఈసోఫాగస్ వరకు అయిపోయింది రైట్. సో టెల్ మీ ది ఫంక్షన్స్ ఆఫ్ ఈసోఫాగస్. Tell me the functions of esophagus. ఫుడ్ పార్టికల్స్ విండ్ పైప్ లోకి వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది మ్యామ్. ఎస్ ఇంకా అదొక ఫంక్షన్. ఇంకా వేరే పెరిస్టాసిస్ చాకింగ్ ఎస్ పెరిస్టాల్టిస్ మూమెంట్. ప్రాసెస్ జరుగుద్ది మ్యామ్ ఈసోఫాగస్ లో. యా చోకింగ్. సో చోకింగ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు విండ్ పైప్. అదొక ఫంక్షన్. అండ్ ఇంకో ఫంక్షన్ వచ్చేసి పెరిస్టాల్టిస్, మస్కులార్ వేవ్ లైక్ మూమెంట్స్. ఓకే. సో వాట్ ఇస్ పెరిస్టాల్టిస్ అంటే ఇట్స్ అ మస్కులార్ వేవ్ లైక్ మూమెంట్స్ అకరింగ్ ఇన్ esophagus when food enters from A series of muscular delivers food to contraction. Okay. So coming to stomach, what is the role of stomach? డైజెషన్ మ్యామ్. Digestion. So actual digestion of the body takes place in the stomach. So stomach ki ముందున్న ఆర్గాన్ ఏంటి డైజెస్టివ్ పాత్వే లో? లివర్ గల్లబ్లాడర్ మేడం. ఏంటి మా? కాదు కాదు, నిన్న చెప్పుకున్నాము. సో ఈసోఫాగస్ కదా, ఈసోఫాగస్ నెక్స్ట్ కనెక్షన్ ఏంటి? స్టమకే కదా డైజెస్టివ్ సిస్టమ్ లో. నీ అనేది డైజెస్టివ్ పాత్వేలో స్టమక్ కి ముందున్న ఆర్గాన్ అండ్ స్టమక్ కి నెక్స్ట్ ఉన్న ఆర్గాన్ అంటే కనెక్షన్. సో ఈసోఫాగస్ నుంచి స్టమక్ కి కనెక్షన్ అయిపోయింది. అండ్ స్టమక్ నుంచి నెక్స్ట్ ఏంటి? లార్జ్ ఇంటెస్టైనా స్మాల్ ఇంటెస్టైనా? లార్జ్ ఇంటెస్టైన్. స్మాల్ లార్జ్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్. ఏంటి స్మాలా లార్జా? నిన్న కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్ చెప్పండి ఇప్పుడు. లార్జ్ ఇంటెస్టైన్. స్మాల్ మ్యామ్. Small intestine. Small intestine. Duodenum, jejunum, ileum. So these are the parts of small intestine. Large intestine అంటే ఏంటి? Colon, rectum, anus. అది large intestine. రీనా ప్రియ కొత్తగా వచ్చారమ్మా ఈరోజే. రీనా ప్రియ. మేడం. ఓకే. From which college you are? వాసవి కాలేజ్ మేడం. వాసవి కాలేజ్ అమ్మా. ఓకే ఓకే. నో రీనా. మ్యామ్, రీనా ప్రియాంక హేమ ప్రియాంక రెస్పాండ్ అవుతుంది మ్యామ్. ఓకే 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 ఓకే. తను గ్రూప్ లో టెక్స్ట్ చేస్తుంది అంటే చాట్ పెట్. ఎస్బివివి Yes, కాలేజ్ హిందూపూర్. ఓకే. ఎస్బివివి అంటే ఏం కాలేజ్ మా? కాలేజ్ నేమ్ ఏంటి? శ్రీ బాలాజీ విద్యా విహార్ మేడం. ఓకే ఓకే. బాలాజీ, శ్రీ బాలాజీ కాలేజ్. ఓకే. ఎస్ మేడం. ఓకే. సో స్టమక్ మనకి పైన టాప్ లో చూసుకుంటే మీకు ఈసోఫాగస్ కనెక్షన్ ఉంది. అండ్ డౌన్ లో చూసుకుంటే బిలో డ్యూడెనమ్ ఉంది. పిక్చర్ చూడండి.
So in stomach, we have sphincters, cardioesophageal sphincter and pyloric sphincters. సో స్పింక్టర్స్ మేము ఏం రోల్ చేస్తుంది, ఏ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాను స్పింక్టర్స్ నిన్న. మనకి ఈసోఫాగస్ లో కూడా స్పింక్టర్స్ ఉన్నాయి, లోయర్ ఈసోఫాజియల్, అప్పర్ ఈసోఫాజియల్ అని చెప్పాను. ఇన్ ద సేమ్ వే స్టమక్ కి కూడా కార్డియో ఈసోఫాజియల్ స్పింక్టర్ అండ్ పైలారిక్ స్పింక్టర్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పింక్టర్స్? వాల్వ్ లాగా యాక్ట్ చేస్తుంది మ్యామ్. యా, సేమ్ లైక్ వాల్స్ ఇన్ ది హార్ట్. సో ఏం చేస్తుంది? వాల్ లాగా యాక్ట్ చేస్తుంది, ఓకే. బట్ వాట్ ఈస్ ద రోల్? వాల్స్ ఏం చేస్తాయి హార్ట్ లో? బ్లడ్ రివర్స్ Back ఫ్లో flow అవ్వకుండా చేయకుండా. చూస్తాయి. ఎస్, మరి స్పింక్టర్స్? ఫుడ్ బ్యాక్ ఫ్లో అవ్వకుండా చేస్తుంది మేడం. యా రైట్. సో ఇట్ ప్రివెంట్స్ ది బ్యాక్ ఫ్లో ఆఫ్ ది ఫుడ్. సో మనకి స్టమక్ నుంచి ఈసోఫాగస్కి వెళ్ళకుండా అండ్ మనకి డూయోడెనమ్ నుంచి మళ్ళీ స్టమక్ బ్యాక్కి వెళ్ళకుండా హెల్ప్ చేసేది స్పింక్టర్స్. సో మనకి ఈసోఫాగస్ అండ్ స్టమక్ కనెక్షన్, ఆ లింక్ దగ్గర మనకు ఉండేది కార్డియో ఈసోఫాజియల్ స్పింక్టర్, వేరాస్ డూయోడెనమ్ అండ్ స్టమక్ కి కింద రిలేట్ అయ్యేది పైలోరిక్ స్పింక్టర్. ఓకే, pyloric sphincter. So stomach, there are three parts of stomach: fundus, body, fundus, serosa, body, pylorus and mucosa. So మీరు చూసుకుంటే ఇక్కడ ఫండస్ ఉంది, ది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్టమక్. సెరోసా అండ్ బాడీ ఇస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్టమక్. అండ్ రూగే ఆఫ్ మ్యూకోసాలో మీకు ఏం కనిపిస్తున్నాయి? రూగే ఆఫ్ మ్యూకోసా, ఇట్స్ అ మజిల్ లేయర్. సో మనకి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి ఇక్కడ, బ్లడ్ వెజల్స్, మజిల్స్. సో స్టమక్ ఏ షేప్ ఉంటుంది జనరల్ గా? విచ్ షేప్ ఈస్ ద స్టమక్? J shape. జే షేప్, రైట్. సో మనకి లెఫ్ట్ సైడ్ లో లెసర్ కర్వేచర్ ఉంది స్టమక్, ఎందుకంటే ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది కాబట్టి. అండ్ రైట్ సైడ్ లో గ్రేటర్ కర్వేచర్, బికాస్ ఇట్స్ ఎ ఫ్లాట్ సర్వీస్ కాబట్టి మనకి రైట్ సైడ్ లో గ్రేటర్ కర్వేచర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో చాలా బెండ్ అయిపోయింది, చాలా కర్వ్ ఉంది కాబట్టి లెస్సర్ కర్వేచర్ ఆఫ్ ది స్టమక్. అండ్ మనకి స్టమక్ లో దెర్ ఆర్ 3 types ఆఫ్ మజిల్ లేయర్స్. సో వాట్ ఆర్ దోస్? longitudinal layer, circular layer and oblique layer. In picture, so see this picture, there is a longitudinal layer beside the next to the esophagus opening, and near the body we have oblique layer and circular layer. So stomach, it's a J-shaped organ that digests food. It produces enzymes. So what enzymes stomach produces? Tell me, what are the enzymes stomach produces? చెప్పండి మా, ఏమేమి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది స్టమక్? Pepsin. ఏంటి మా? Pepsin మేడం. పెప్సినా? అదే చెప్తున్నారా? ఎస్, పెప్సిన్. ఇంకా లిపేస్, గ్యాస్ట్రిక్ లిపేస్. యా, గ్యాస్ట్రిక్ లిపేస్. ఇంకా ట్రిప్సిన్ Renin. వచ్చిందా మేడం? ఏంటమ్మా? పెప్సిన్, Amylase లైపేస్, మేడం. అమైలేజా? అది అమైలేజ్? గ్యాస్ట్రిక్ No. లిపేస్ మేడం. Gastric lipase. Amylase is an enzyme produced in the saliva. So gastric Okay, lipase. So gastric lipase use enti, it starts digestion of the fats. So lipids antane manaki fats. So lipase is an enzyme which breaks down the fat in the stomach. So pepsin, it breaks down the proteins. So next inka renin pigment. Renin is also called as chymosin. It's a milk protein. And acids, diester juices. So stomach, it produces hydrochloric acid, HCl, and mucus. So మనకి mucus ఉంటుంది stomach లో, hydrochloric acid ఉంటుంది. These are the stomach secretions. So what is the role of HCl in stomach?
హెచ్సిఎల్ ఏం చేస్తుంది స్టమక్ లో? వై ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్టమక్? గ్యాస్ ఫామ్ చేస్తుంది. గ్యాస్ ఫామ్ చేస్తుందమ్మా. హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్ కిల్స్ ది బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ది స్టమక్. సో ఏదైనా బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ స్టమక్ లోకి ఎంట్రీ అవుతే వాటిని కిల్ చేసే రోల్ ప్లే చేసేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో స్టమక్ ఈజ్ ఇన్ యాసిడిక్ నేచర్, రైట్? స్టమక్ యాసిడిక్ నేచరా కాదా? ఎస్ మ్యామ్. Yes. So because of its acidic nature, it has a role. మ్యామ్ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. మ్యామ్ మీ వాయిస్ రావట్లేదు మ్యామ్. వినిపిస్తుందా ఇప్పుడు? హలో. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. అందరికి Yes, ma'am. వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే Yes, ఓకే ma'am. ఓకే. So your stomach purpose is to digest food and send it to your small intestine. So what are the three main functions of the food is it temporarily stores the food, it mixes and breaks down the food, and it produces enzymes and other specialized cells to digest the food. సో ఫస్ట్ రోల్ ఏంటి? టెంపరీగా స్టోర్ చేసేది ఫుడ్ని స్టమక్. అండ్ నెక్స్ట్ ఏంటి? విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్, ఇట్ మిక్స్ ది ఫుడ్ అండ్ బ్రేక్ డౌన్ ది ఫుడ్. Yeah. So layers of the stomach. So what are the layers of the stomach? What are the three layers? Tell me. Mucosa, 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 submucosa, and muscularis externa.
సో మ్యూకోసా ఇట్స్ అ స్టమక్ ఇన్నర్ లైనింగ్. సో ఇన్నర్ లైనింగ్ వచ్చేసి మ్యూకసా. సో మన స్టమక్ ఎంటీగా ఉంటే మ్యూకోసా హ్యాస్ స్మాల్ రిజెట్స్. సో ఒక రిజెస్ లాగా ఫామ్ అవుతుంది స్టమక్ ఎప్పుడైతే ఎంటీగా ఉంటే. వెన్ ఎవర్ స్టమక్ ఈస్ ఫుల్ ద మ్యూకోసా ఎక్స్పాండ్స్ అండ్ ద రిజెస్ ఫ్లాటెన్. అంతేనా? మనకు ఎంటీ స్టమక్ ఎలా ఉంటుంది, స్టమక్ ఫుల్ గా ఉంటే ఎలా ఉంటుంది? మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది చూడ్డానికి కూడా. మన స్టమక్ అనేది మనం ఫుడ్ తిన్న వెంటనే చూసుకుంటే కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టు కనిపిస్తుందా లేదా స్టమక్? ఎస్ మ్యామ్. ఎస్. సో స్టమక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనకి ఫ్లాటన్ గా ఉంటది, ఎక్స్పాండ్ అయినట్టు ఉండదు స్టమక్. సో దాని రీజన్ ఏంటంటే మ్యూకోసా, ద ఇన్నర్ లైనింగ్ అనేది, ఇన్నర్ లైనింగ్ కి స్మాల్ రిడ్జెస్ ఉంటాయి, స్మాల్ కర్వ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి స్టమక్ ఫుల్ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి. సో దట్స్ ద రీజన్ అవర్ స్టమక్ లుక్స్ ఎక్స్పాండెడ్ వెన్ అవర్ స్టమక్ ఈస్ ఫుల్ విత్ ది ఫ్లూయిడ్స్ ఆర్ ఫుడ్. So second layer, submucosa. So submucosa, it contains connective tissues, blood vessels, lymph vessels. So lymph vessels ante lymph. So what is lymph? What is lymph? Is it same like blood? వైట్ కలర్ ఫ్లూయిడ్ మ్యామ్. Yeah, it's a white color fluid which flows in lymphatic system. So మనకి blood ఎలా అయితే ఉంటుందో lymph కూడా throughout our body ట్రాన్స్పోర్ట్ అవుతూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. So submucosa, it contains connective tissue, blood vessels and lymph vessels and also nerve cells. So it covers and protects the mucosa. So mucosa inner layer kabatti submucosa ఏంటి? It protects the mucosa. And muscularis externa, it's a primary muscle of the stomach. So it has 3 layers that contract and relax in a coordinated way to churn, mix and propel the stomach contains during the digestion. So churning ante breaking down of the food, mixing of the food and properly stomach contains during digestion. అంటే స్టమక్ లో ఉన్న మనకి ఏవైతే న్యూట్రియంట్స్ కానీ ఫుడ్ మెటీరియల్స్, ప్రోటీన్స్ ఏవైతే మనకి బాడీ నీడ్ ఉంటాయో అవన్నీ ప్రొపెల్ చేసి నెక్స్ట్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దట్ ఈస్ ది రోల్ ఆఫ్ మస్కులారిస్ ఎక్స్టర్నా. సో స్టమక్ ఇట్స్ ఏ హాలో ఆర్గన్ ఆర్ ఏ కంటైనర్ దట్ హోల్డ్స్ ఫుడ్ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ మిక్స్డ్ విత్ స్టమక్ ఎంజైమ్స్. సో ఇట్ లుక్స్ లైక్ ఏ కంటైనర్. So these enzymes continue the process of breaking down food into usable form. So pepsin enzyme ki oka particular role undi, lipase enzyme ki oka particular role undi, hydrochloric acid ki oka particular role undi. So they have a specialized roles to break down the food, to break down the particles which are available in the food. So ఎప్పుడైతే when the contents of stomach are processed enough, so they are released into the small intestine. సో మనకి ఫుడ్ అనేది కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయింది స్టమక్ లో. సో డైజెషన్ స్టార్ట్ అయిపోయి స్టమక్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసేసుకొని ఎప్పుడైతే కంప్లీట్ గా ప్రాసెస్ అయిందో నెక్స్ట్ ఏం చేస్తుంది, స్టమక్ నుంచి ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. So what are the layers of stomach? Mucosa, submucosa and muscularis externa. So what is the role of enzymes in the stomach? పెప్సిన్ రెనిన్ మేడం. What is the role of the enzymes in the stomach? అసలు ఎంజైమ్స్ ఎందుకు ఉన్నాయి? వాట్ ఈస్ ద రోల్? ఏం చేస్తున్నాయి ఎంజైమ్స్? ఫుడ్ ని డైజెస్ట్ చేస్తాయి మ్యామ్. యా, సో ఫుడ్ ని ఫస్ట్ బ్రేక్ డౌన్ చేస్తుంది, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ డైజెషన్ ఆఫ్ ది ఫుడ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ స్టమక్. సో నెక్స్ట్ ఏంటి? ఆఫ్టర్ స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్. I will share you the PPT.
Okay. So next part, next to the stomach is small intestine. So what are the parts of small intestine? Duodenum, jejunum, ileum. Duodenum, jejunum, and ileum. So the part which is connected to stomach is duodenum, and next to duodenum we have jejunum, and next is ileum. So ileum is the last part of the small intestine, and duodenum is the first part of the small intestine. So small intestine made up of 3 segments. So small intestine, it's a 22-foot long muscular tube. సో అది స్మాల్ ఇంటెస్టైన్ ఇట్స్ అ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది, ఇట్స్ అ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మజిల్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మస్కులర్ ట్యూబ్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్? చెప్పండి అసలు స్మాల్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది? నిన్న చెప్పాను మీకు వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ డైజెస్టివ్ పాత్వే? Yes, ma'am. Why it is important? స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోనే ఫుడ్ డైజెషన్ జరుగుతుంది మ్యామ్. ఓకే, ఫుడ్ డైజెషన్ అవుతుంది, బట్ ఫుడ్ డైజెషన్ కాకుండా ఇంకేం చేస్తారు స్మాల్ ఇంటెస్టైన్? Absorption of nutrients, ma'am. Yeah, right. So absorption of the nutrients. So absorption of nutrients is the main function done by small intestine. సో మనకి ఫుడ్లో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకునే స్మాల్ ఇంటెస్టైన్, ఓన్లీ స్మాల్ ఇంటెస్టైన్. సో మనకి స్టమక్లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది, ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ స్టార్ట్ ఆఫ్ ది డైజెషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో యాక్చువల్ డైజెషన్ అవుతుంది. యాక్చువల్ డైజెషన్ అయ్యి నెక్స్ట్ బాడీలో ఉన్నవి ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. సో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టంలో చూసుకుంటే స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. అసలు స్మాల్ ఇంటెస్టైన్ లేకపోతే డైజెషన్కి ఒక పర్పస్ ఉండదు. ఎందుకంటే మనం ఫుడ్ తినేది ఎందుకు? కావాల్సిన న్యూట్రియంట్స్, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందించడానికే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాము. సో ఇట్ బ్రేక్స్ డౌన్ ది ఫుడ్ యూజింగ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై pancreas and bile from the liver. So bile is produced by liver. So where Pancreas. pancreas? No, ma'am. Liver, liver, ma'am. sir. లివర్ Yeah. మ్యామ్. Yeah. So bile is produced by liver. So where this bile is stored? Where it is stored? Gallbladder, ma'am. చెప్పండి, నిన్న చెప్పాను మీకు బైల్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది బట్ స్టోర్ చేస్తుంది ఇంకో ఆర్గాన్ అని. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఆర్గాన్? Stomach. No, Stomach. no, not stomach. Gallbladder, ma'am. Yes, gallbladder. So liver produces bile and bile is stored and it is concentrated in the gallbladder. So pancreas produces, what does pancreas produce? చెప్పండి, what does pancreas produce? Pancreatic juices, విన్నారా నేమ్? Yes, ma'am. So pancreas produces 2 types of secretions. So one is released in the duodenum, digestive juices, and other is hormones. సో ఇన్సులిన్ హార్మోన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు బాడీలో? ప్యాంక్రియాసే కదా. ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ హార్మోన్, గ్లూకాగోన్ హార్మోన్. సో ఇట్ ప్రొడ్యూసెస్ Yes, ma'am. డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఆల్సో ఇట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. So next, peristalsis also work in this organ, moving food through and mixing it with digestive juices from pancreas and liver. సో మనకి స్టమక్ లో ఈసోఫాగస్ లో ఎలా అయితే పెరిస్టాల్సిస్ అవుతుందో స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ జరుగుతుంది.
And duodenum, it's the first segment of the small intestine. So duodenum is largely responsible for the continuous breaking down process. So duodenum is most responsible for the continuous breaking down of food. Whereas jejunum and ileum in the intestine are mainly responsible for absorption of the nutrients. So మనకి 3 parts లో duodenum కి separate function ఉంది, jejunum and ileum కి separate function ఉంది. సో ఇందాక చెప్పారు న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అని. సో న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ ఏ పార్ట్స్ లో జరుగుతుంది? What are the parts where absorption of nutrients takes place? Jejunum and ileum, ma'am. Yeah, jejunum and ileum. So in duodenum, what happens? What happens in duodenum? Breakdown of food occurs. యా సో డియోడెనమ్ మనకి స్టమక్ కి కంటిన్యూటీగా ఉంది కాబట్టి సో స్టమక్ రోలే డియోడెనమ్ కూడా ప్లే చేస్తుంది. వాట్ ఈస్ దట్ రోల్? కంటిన్యూస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫుడ్, కంటిన్యూస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫుడ్ ప్రాసెస్. సో జెజునమ్ అండ్ ఇలియం దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. Yeah. So contents of the small intestine start out semi-solid and end in a liquid form after passing through the organ. The meaning enti? Contents of the small intestine start out semi-solid and end in a liquid form. So what does it mean? స్టార్టింగ్ సాలిడ్ గా ఉంటది మేడం, తర్వాత Yeah. లిక్విడ్ ఫామ్ Yes, అవుతుంది. yes. సో మనకి ఎప్పుడైతే స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి ఫుడ్ పార్టికల్స్ అనేవి పాస్ అయినప్పుడు అవి సెమీ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. బట్ వెన్ కంప్లీట్ గా డ్యూయోడెనమ్, జెజునమ్ అండ్ ఈలియం పార్ట్స్ కి రీచ్ అయ్యాక స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్ళే ప్రాసెస్ లో మనకి ఫుడ్ అనేది కంప్లీట్ గా లిక్విడ్ ఫామ్ కి చేంజ్ అవుతుంది. వై? బికాస్ ఇట్ హ్యాస్ బ్రేకెన్ డౌన్ అండ్ న్యూట్రియన్స్ ఆర్ అబ్జర్వ్ ఫ్రమ్ ది ఫుడ్. So that's why it is turned into liquid form. Consistency అనేది చేంజ్ అయింది, semi solid to liquid form. So next, once the nutrients have been absorbed and leftover food residue liquid has passed through the small intestine, it moves on to the large intestine. సో మనకి స్టమక్ కి కనెక్టింగ్ పార్ట్ డియోడెనమ్ ఎలా అయితే ఉందో ఇలియం కి కనెక్టింగ్ పార్ట్ ఏంటి? కోలన్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో ఏదైతే మనకి న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకున్నాక లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా, వేస్ట్ మెటీరియల్స్ తో ఉన్న ఫుడ్, ఆ ఫుడ్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్ కి పాస్ అవుతుంది. సో టెల్ మీ వాట్ హ్యాపెన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? Continuous breakdown of food and absorption of nutrients. Continuous breakdown of food and absorption of nutrients. So in which form food is entered and in which form it is leaving the small intestine? Semi-solid converted into liquid form. Yes. So leftover food is transported to? Large intestine. Yes. What is the first part of the large intestine? డియోడెనమ్. Colon. Colon. Right. Colon. So where is large intestine? Oh, ఇక్కడ ఉందా? Okay. So మనకి pancreas ఉన్నాయి. Pancreas, gallbladder and liver. So what are these called? నిన్న చెప్పాను డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్నారు వీటిని అని. ఏమంటారు? ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ అండ్ లివర్ ని నిన్నేం చెప్పారు? ఏం చెప్పుకున్నారు? What are these organs called? They are the axillary. Yeah, biliary system, right. So these are the biliary system. They are called as the accessory organs of stomach. Ivi stomach. So pancreas, gallbladder and liver, they are the accessory organs of the digestive system. So these are a form of biliary tract, biliary system. So they are not a part of gastrointestinal tract. So GI tract కాదు, biliary tract అని చెప్పాను నిన్న. చెప్పానా లేదా? 11-17 అత్త. So coming to pancreas, secrete digestive enzymes into duodenum that break down protein, fats and carbohydrates.
Pancreas also make insulin, passing it directly into the bloodstream. So insulin is the chief hormone in your body to metabolizing sugar. సో మనకి pancreas కి 2 roles ఉన్నాయి. ఒకటి So what is the first role? It secretes the digestive enzymes into duodenum. So which helps in breakdown of the proteins, fats and carbohydrates from the food we take. And second role is it releases hormones. So it releases insulin hormone, glucagon hormone. So what does insulin do? It metabolizes sugar. So బాడీలో మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ హై ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇన్బిల్ట్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెటబాలైజ్ చేస్తుంది ఆ షుగర్ని. సో మెటబాలైజ్ చేసేసి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్కి తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుందో వెన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఇన్సులిన్, when it can't produces enough insulin, so in that cases glucose levels will get increased in the blood and diabetes occur. అంతేనా? చెప్పండి అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? Why it occurs? What is the reason for diabetes? షుగర్ కంటెంట్ ఎక్కువైనప్పుడు వస్తుంది కదండి. యా, షుగర్ కంటెంట్ ఎక్కడ ఎక్కువైనప్పుడు? Metabolism. Abnormal release of insulin. అబ్నార్మల్ రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్. ఇంకా అసలు డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం. సో దట్ హై కంటెంట్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటీస్. సో జనరల్ గా ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మలైజ్ చేసేది, షుగర్ ని మెటబోలైజ్ చేసేది ఇన్సులిన్. సో వెన్ ఆర్ హ్యూమన్ బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఇన్సులిన్, సో అప్పుడు షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే బ్లడ్ లో ఉన్నాయో అవి మెటబోలైజ్ అవ్వవు కదా. సో ఇన్ దట్ కేసెస్ our body develops diabetes. సో అప్పుడు డయాబెటీస్ ఎవరైతే డయాగ్నోస్ అవుతారో ఆఫ్టర్ దట్ దే టేక్ ఇన్సులిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో ఇన్సులిన్ అనేది బయట నుంచి ప్రొడ్యూస్ చేసి ఇంజెక్షన్స్తో తీసుకుంటారు. ఎప్పుడైతే మన బాడీ డస్ నాట్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్, వెన్ ఇట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ diabetes. So this pancreas, it produces the insulin which is helpful for us to metabolize the sugar. సో ప్యాంక్రియాస్ లేకపోయినా కూడా మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ప్యాంక్రియాస్ కరెక్ట్గా ఉండాలి. మీకు లివర్ ఇప్పుడు ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మనకి బైల్ పిగ్మెంట్స్ అనేవి, బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అలానే ద సేమ్ వే ప్యాంక్రియాస్ ఉంటేనే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్యాంక్రియాస్ ఉంటేనే డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్యాంక్రియాస్ కరెక్ట్గా ఫంక్షన్ చేయలేకపోయినా మనకి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అండ్ సెకండ్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వవు. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే కరెక్ట్గా మన ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. సో ఫుడ్ నుంచి మనకు కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఏవవుతున్నాయో అవి మనకు కరెక్ట్గా రీచ్ అవ్వవు. ఫుడ్ కూడా బ్రేక్ డౌన్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? ఏం ప్రాబ్లం వస్తుంది? What happens when food is not broken down properly? ఫుడ్ డైజెస్ట్ అవుతుందా అప్పుడు బ్రేక్ డౌన్ అవ్వకుండా? అవ్వదు మేడం. అవ్వదు. సో మనకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. మెల్లిమెల్లిగా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ పనిచేయడం ఆపేస్తాయి. అండ్ మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయిన ఇష్యూస్ వస్తాయి అప్పుడు. సో pancreas play a major role in digestion by secreting digestive enzymes and as well as insulin. So next ఏంటి? pancreas diagram చూసారా? The yellow color one is pancreas. So it is divided into head, tail and body. సో మనకి లోబ్యూల్స్ ఉంటాయి, ప్యాంక్రియాలో లోబ్యూల్స్ ఉంటాయి.
అండ్ ద మిడిల్ పార్ట్ ఏవైతే నర్వ్స్ లాగా కనిపిస్తుందో మీకు ఎల్లో కలర్ డయాగ్రామ్ లో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఇన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ it produces the digestive juices as well as the hormones. And next organ is gallbladder. మీకు రైట్ సైడ్ లో పిక్చర్ లో గాల్ బ్లాడర్ కనిపిస్తుంది, ద నెక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు లివర్. We have cystic duct, right hepatic duct, left hepatic duct. సో మీకు ఎక్కడైతే హెపాటో అని కనిపిస్తుందో ఇట్స్ లివర్. సో లివర్ నుంచి మనకి two blood vessels, they are attached to gallbladder and liver. So what are those? Right hepatic duct and left hepatic duct. And ikkada manaki pancreatic duct kanipistundi. So that pancreatic duct is connected to pancreas. So liver, gallbladder and pancreas, they three are connected to each other with the help of these ducts. So ducts are nothing but they are the common passageway, common pathway for the organs. So what is the role of gallbladder? It stores and concentrates bile from the liver. So then it releases into duodenum in the small intestine to help to absorb and digest fats. So gallbladder, it stores the bile. So a bile pigments em chestundante when the absorption process takes place in small intestine. So at that time, gallbladder, it sends bile to duodenum, which is the first part of the small intestine. And it helps to digest the fats. So what are the functions of pancreas? Secretes digestive enzymes. Secretes digestive enzymes and what is the another function? Break down protein. Produce insulin and glucagon hormones. So what is another role of pancreas? One is secreting digestive enzymes and another is Production of hormones, Yes. insulin and glucagon. Yes, production of insulin and glucagon. So what are the functions of gallbladder? Stores bile. Stores bile and concentrates bile. So next ఏం చేస్తుంది? bile ని స్టోర్ చేసి gallbladder? డియోడనంలోకి రిలీజ్ Transfers చేస్తుంది. to duodenum. Yes, it releases to duodenum. So next is liver. So liver has many functions. So what is the another name of liver? Body's chemical factory. So liver is called as body's chemical factory. ఎందుకు చెప్పండి? Why liver is called as body's chemical factory? అది టాక్సిన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది కదా. యా, టాక్సిన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది, రైట్. ఇంకా
సో ఏవైతే కెమికల్స్ మనకి ఇప్పుడు ఫుడ్లో మనకి ఇప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని పెస్టిసైడ్స్ ఉంటాయి, హర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్. సో ఫుడ్ మెటీరియల్లో ఏవైతే కెమికల్స్ ఉంటాయో మనకి ఫుడ్ మనం డైజెస్ట్ చేసుకున్నప్పుడు కెమికల్స్ కూడా బాడీలో డైజెస్ట్ అవుతాయి. సో వాట్ డస్ లివర్ డూ? లివర్ అబ్జర్వ్స్ ఆల్ ది కెమికల్స్ అండ్ ఇట్ సెక్రీట్స్, ఇట్ బ్రేక్స్ డౌన్స్ దెమ్. సో అలానే బ్రేక్ అవ్వకుండా ఉంటే our body may affect. So the drugs, the chemicals which are passing into the body in the format of food, so they can be toxic to our body. సో లివర్ వాటిని అబ్జర్వ్ చేసుకొని వాటిని బ్రేక్ డౌన్ చేసి మనకి ఎలాంటి హామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది లివర్. సో దట్స్ వై లివర్ ఈస్ కాల్డ్ as బాడీస్ కెమికల్ ఫ్యాక్టర్. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ ఓన్లీ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఓన్లీ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది ఫ్రమ్ ఫుడ్. సో ఇన్ ద సేమ్ వే లివర్, ఇట్ అబ్జర్వ్స్ ఆల్ ది కెమికల్స్, ఇట్ అబ్జర్వ్స్ ఆల్ ది waste materials which are toxic to our body. So it observes and breaks down. సో అందులో నుంచి మళ్ళీ మనకి ఏవైతే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయో హార్మ్ఫుల్ కెమికల్స్ని డిటాక్సిఫై చేసి మన బాడీకి యూజ్ అయ్యేలాగా డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టాక్సిక్ కెమికల్స్ నుంచి. సో లివర్ ప్రొడ్యూసెస్ బైల్ and it is secreted into small intestine. So it also plays a role in digesting fat and some vitamins. So this liver, it takes the raw materials absorbed by the intestine and makes all the various chemicals your body needs to function. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఫుడ్ నుంచి రా మెటీరియల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని అందులో నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేస్తుంది కదా. ఫ్రమ్ దట్ దెర్ ఆర్ వేరియస్ కెమికల్స్. సో ఆ వేరియస్ కెమికల్స్ని లివర్ అబ్జర్వ్ చేసేసుకొని డిటాక్సిఫై చేసి అండ్ ఇట్ మేక్స్ డ్రగ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు అవర్ బాడీ. సో లివర్ హ్యాస్ 2 lobes, లెఫ్ట్ లోబ్ అండ్ రైట్ లోబ్. సో మీకు ఇక్కడ చూసుకుంటే రైట్ లోబ్కి కనెక్షన్ అయింది గాల్ బ్లాడర్. అండ్ వీ హ్యావ్ బైల్ డక్ట్ హియర్ అండ్ పోర్టల్ వీన్ అండ్ హెపాటిక్ ఆర్టరీ. So hepatic artery and hepatic vein. So what are the enzymes produced by liver? చెప్పండి. లివర్ ప్రొడ్యూసెస్ బైల్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తుందా లివర్? ఇంకేమైనా ఉన్నాయా లివర్ ప్రొడ్యూస్ చేసేవి? బైల్ రుబ్బిన్. యా, బైల్ రూబిన్. ఇంకా Bilirubin and biliverdin, ma'am. ఎస్, బైలిరూబినైన్. బైలిరూబిన్ ఐన్. ఇంకోటి ఏంటి ఏదో చెప్పారు, మళ్ళీ చెప్పరా? Biliverdin, ma'am. Yes, biliverdin, right. So those are the pigments. So liver also produces some blood proteins like albumin, clotting factors, and it also produces cholesterol. So liver అనేది cholesterol ని produce చేస్తుంది. ఎందుకు? To make bile. So with that help of cholesterol, this liver makes bile, hormones, as well as vitamin D. సో ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లైకోజన్. ఏదైతే మనకి ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఫ్రమ్ దట్ స్టార్చ్ లెవెల్స్ని అబ్జార్బ్ చేసి దిస్ లివర్, ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ ది బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ యూరియా. సో ఫ్రమ్ అమోనియా, ఏదైతే టాక్సిక్ వేస్ట్ ఉంటుందో, ఏదైతే టాక్సిక్ వేస్ట్ లివర్ అబ్జర్వ్ చేసుకుంటుందో, ఫ్రమ్ దట్ టాక్సిక్ వేస్ట్ urea is produced from ammonia. So ammonia, it's a toxic waste to our body. So from that ammonia, liver produces urea and it's sent to kidneys from excretion in the urine. So ammonia nunchi urea produce chesi ammonia ni kidneys ki send chestundi so that it gets excreted in the format of urine. And also liver produces heat which helps to maintain the body temperature. So these are the enzymes and proteins which are produced by liver.
So what is the main role of the liver in digestive system? What is the main role of liver in digestive system? ఉన్నారా అందరూ? క్లాస్ వింటున్నారా? ఫాలో అవుతున్నారా? మరి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకు స్లోగా చెప్తున్నారు ఇవాళ? అసలు ఆన్సర్స్ రావట్లే, యాక్టివ్గా లేరు ఎందుకు? అర్థం అవ్వట్లేదా క్లాస్? టు ప్రొడ్యూస్డ్ బై ప్రాబ్లం ఉంది మ్యామ్. వాయిస్ ప్రాబ్లం ఉందామా? బైల్ జ్యూస్ నేను సెట్ చేశాను కానీ వాయిస్ అలానే అవుతుంది. ఇక్కడ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నాయి మా. మ్యామ్ అందరికీ ఉన్నాయి మ్యామ్ సిగ్నల్ ఇష్యూ. ఈ రోజు జియో ప్రాబ్లం ఉంది మ్యామ్. అవునా? ఓకే. మీరు ఇంట్లో నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నారా లేదా కాలేజ్ నుంచామా? మ్యామ్ కొంతమంది జ్యోతిర్మయ వాళ్ళంతా ఇంట్లో నుంచే మ్యామ్. ఓకే. మీరు కాలేజా? వాసవి వాళ్ళు కూడా ఇంట్లోనే మ్యామ్. ఓకే ఓకే బాలాజీ వాళ్ళు కూడా ఇంట్లోనే మ్యామ్. ఓకే. ఎస్విడిసి ఫ్రమ్ కాలేజ్ కదా? ఓకే. సో చెప్పండి, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ లివర్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్? Absorption of chemical factors. Absorption of chemicals. So liver is called as కెమికల్ ఫ్యాక్టరీ. body's chemical factory. Yes. So next is large intestine, the last part of the digestive system. So large intestine, it's a final section of the digestive tract. It is responsible for absorbing water. So small intestine lo only nutrients absorb అవుతుంది, and coming to large intestine, it absorbs water and electrolytes from the food. So water and electrolytes absorb చేశాక then the remaining waste is converted into feces and eliminating it from the body. సో మీరు ఇమేజ్ చూడండి, లార్జ్ ఇంటెస్టైన్ ఇమేజ్. మనకి సీకమ్ ఉంది ఇక్కడ, విచ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సీకమ్ విత్ అపెండిక్స్. సో అపెండిక్స్ కి కనెక్ట్ అయ్యేది సీకమ్. సో నెక్స్ట్ టు సీకమ్ వీ హ్యావ్ కోలన్ అండ్ రెక్టమ్ అండ్ యానస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కోలన్? చెప్పండి, how many types of colons are there in this picture? 3 మ్యామ్. 3 or 4? అసెండింగ్, డిసెండింగ్, ట్రాన్స్ఫర్. 4 మ్యామ్. 4. So ascending colon, descending colon, transverse colon and sigmoid colon. Colon. Yeah, 4 types of colons. So colons are divided into 4 types. So manaki colon and rectum and anus lo the biggest part enti colon. So large intestine lo the biggest part is called as colon, lengthy part and largest part. So next to colon we have rectum and anus. So food అనేది మనకి సీకమ్ నుంచి స్టార్ట్ అయ్యి సో కోలన్ లో అండ్ యానస్ లో, రెక్టమ్ లో. సో రెక్టమ్ అండ్ యానస్ ఏంటి, మనకి ఎక్స్క్రీషన్ లో హెల్ప్ చేస్తాయి. వెరస్ కోలన్ ఇట్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఫ్రమ్ ఫుడ్. సో ఫుడ్ మనకి కోలన్ పార్ట్ లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఎలా అయితే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇలియం అండ్ జెజునమ్ లో జరిగిందో, అలానే ఇన్ దిస్ కోలన్ there is absorption of water and electrolytes. So next, this organ works with a microbiome of bacteria to further process waste, producing vitamins like K and some B vitamins. So large intestine aim చేస్తుంది with the help of bacteria. It further processes the waste. సో ఏదైతే మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకున్నాక మిగిలిన వేస్ట్ ఉంటుందో, ఆ వేస్ట్ మనకి లార్జ్ ఇంటెస్టైన్ కి పాస్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దట్ వేస్ట్ వాటర్ ఈస్ అబ్జర్వ్డ్.
producing vitamins like K and some B vitamins. సో మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకొని vitamins ని ప్రొడ్యూస్ చేస్తుంది with the help of some bacteria which is present in large intestine. So what is the main role of large intestine in digestive system? Absorption of water, ma'am. Absorption of water. So next, absorption of water, and what does it produce? Production of vitamins like B and Yes. So what are the parts of large intestine? cecum, colon, rectum, and Cecum, colon, rectum, and anus. So from colon, waste is transported to rectum, and rectum, it is transported to anus canal. So through anal canal, the waste is excreted outside of the body in the form of feces. So this is the large intestine. And colon, rectum, anus is in brief description. So colon is responsible for processing waste so that emptying your bowels is easy and convenient. So it's a 6-foot long muscular tube that connects the small intestine to the rectum. So colon వచ్చేసి మనకి 6 feet long muscular tube గా ఉంటుంది. It is very 6 feet long. నేను చెప్పాను మీకు. Colon is the largest part around the large intestine. So colon, it is made up of the cecum, ascending colon, transverse colon, descending colon, sigmoid colon, which connects to the rectum. And then the stool. So waste is also called as stool. So the stool is left over from the digestive process. So complete ga digestion process lo manaki edaithe leftover waste untundo, that is passed through colon by means of peristalsis. So first in a liquid state and ultimately in a solid form. మీకు స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం చెప్పాను, ఫస్ట్ ఏ ఫార్మాట్ లో ఫుడ్ ఎంట్రీ అవుతుంది అండ్ ఏ ఫార్మాట్ లో ఫుడ్ లీవ్ అవుతుంది అని? సెమీ సాలిడ్ టు లిక్విడ్. సెమీ సాలిడ్ టు లిక్విడ్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ కోలన్, లిక్విడ్ టు సాలిడ్. ఎస్, లిక్విడ్ టు సాలిడ్. సో మనకి ఇక్కడ కూడా పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ జరిగి liquid state is ultimately it is converted into solid form. So that solid form of waste is called as stool. So stool passes through the colon, water is removed. So manaki liquid format lo unna water anta colon absorb cheseskoni manaki solid form of waste ni it sends to rectum, the next part of the colon. So stool is stored in the sigmoid colon until a mass movement empties into the rectum once or twice a day. So మనకి sigmoid colon లోనే స్టూల్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మాస్ మూవ్మెంట్, ఎప్పుడైతే మన రెక్టమ్ ఎంటీ అవుతుందో అప్పుడు ఈ స్టూల్ అనేది రిలీజ్ చేస్తుంది. స్టూల్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రమ్ sigmoid colon to rectum. So from rectum the stool passes out through the anal canal once or twice a day. So how much time does it takes to stool to get through the colon? So మనకి colon నుంచి rectum కి food move అవ్వడానికి the stool ఏదైతే ఉందో the wasted material colon నుంచి rectum కి send చేయడానికి 36 hours of time పడుతుంది. So in this 36 hours time the food gets digested, nutrients get absorbed, water gets absorbed, and at last it turns out into stool, and the stool it is passed through the colon. So the stool itself is mostly a food debris and bacteria. So good bacteria perform several useful functions. So general ga good bacteria ni body absorb cheseskoni and edaithe bad bacteria untundo which is very harmful to our body, which is very toxic to our body. So those bacteria and food debris are mostly converted into stool and they are excreted out. So when the descending colon becomes full of stool or feces, it empties its contents into the rectum to begin the process of the elimination. So మనకి process of elimination ఎక్కడ జరుగుతుంది? చెప్పండి. బాడీలో
ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ది ఫుడ్ ఎక్కడ జరుగుతుంది? ఏ ఆర్గాన్ లో? Anus, ma'am. నో, Large. యానస్ కాదు. ఇక్కడ ఉంది కదమ్మా, ఇట్ ఎంప్టీస్ ఇట్స్ కంటెంట్స్ ఇంటూ రెక్టమ్ టు బిగిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. ఎస్, సో ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అనేది స్టార్ట్ అయ్యేది రెక్టమ్ లో అండ్ ఎండ్ అయ్యేది యానస్ లో, యానల్ కెనాల్ లో. అంతేనా? Yes, ma'am. Yes. So how much time does it takes a stool to pass through the colon? 36 hours. 36 hours. Yeah, 36 hours. So 36 hours తర్వాత స్టూల్ అనేది మన కోలన్ నుంచి రెక్టమ్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఫ్రమ్ దేర్ రెక్టమ్ ఇట్ బిగిన్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. And next rectum. So rectum it's a 8-inch chamber. So an colon is a 6-foot long muscular tube, whereas rectum it's a 8-inch chamber that connects the colon to the anus. So manaki colon ki anus ki midway, the middle connection is called as rectum. So what is the main job of the rectum? To receive the stool from the colon, let you know that there is a stool to be evacuated and to hold the stool until evacuation happens. సో దాని మీనింగ్ ఏంటి? సో ఫస్ట్ కోలన్ నుంచి స్టూల్ రిసీవ్ చేసుకునే జాబ్ రెక్టమ్ది. అండ్ దెన్ మనకి ఎప్పుడు బాడీ నుంచి పూప్ అవుట్ అవ్వాలో స్టూల్, అప్పుడే ఒక సిగ్నల్ ఇచ్చేసి ఒక సిగ్నల్ పాస్ అయిపోయి దెన్ కోలన్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ది rectum, it transports the stool to anus. So when anything, gas or stool comes into rectum, so sensors send a message to the brain. So the brain then decides if the rectal contents can be released or not. అంటే మనకి రెక్టమ్ కి కాలన్ నుంచి రెక్టమ్ కి స్టూల్ వచ్చాక మనకి ఆటోమేటిక్ గా సెన్సర్స్, సో ద సిగ్నల్స్ ఈ సెండ్ టు ది బ్రెయిన్. సో అప్పుడు మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి ఓకే, సో మనకి రెక్టమ్ లో స్టూల్ కంటెంట్స్ ఉన్నాయి, రెక్టల్ కంటెంట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మన బాడీ మేడం నుంచి వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం ఇది. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. యా చూస్తున్నామా, ఒక నిమిషం. ఇప్పుడు వస్తుందామా వాయిస్? ఎస్ మ్యామ్. ఓకే. సో ఎప్పుడైతే మనకి రెక్టమ్ లో స్టూల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో సో ఆటోమేటిక్ గా సెన్సార్స్ అనేవి బ్రెయిన్ కి సెండ్ అవుతాయి. సో సిగ్నల్స్ రీచ్ టు బ్రెయిన్. సో బ్రెయిన్ డిసైడ్స్ వెన్ టు పాస్ అవుట్ ది స్టూల్ ఫ్రమ్ అ బాడీ. So then if they can, the sphincters relax and the rectum contracts, so disposing its contents. So ఎప్పుడైతే సిగ్నల్స్ రిలీజ్ అయిపోయి బ్రెయిన్ డిసైడ్ చేస్తుందో స్టూల్ ని పాస్ అవుట్ చేయాలి అనేసి, ఆ టైంలో మనకి స్పింక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి యానల్ స్పింక్టర్స్ ఉంటాయి. సో ద ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్, ఇన్నర్ యానల్ స్పింక్టర్. సో దట్ స్పింక్టర్స్ దే రిలాక్స్ అండ్ కాంట్రాక్ట్స్. సో ఎలా అయితే మనకి డయాఫ్రమ్ రిలాక్సేషన్ కాంట్రాక్సేషన్ జరుగుతుందో, హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతుందో, ఇట్ ది సేమ్ వే రెక్టమ్ కాంట్రాక్ట్స్ and dispose its contents. So if the contents cannot be disposed, the sphincter contracts and the rectum accommodates so that sensation temporarily goes away. సో రెక్టమ్ కాంట్రాక్షన్ జరగాలి, అలా అయితేనే మనకి కంటెంట్స్ అనేవి బాడీ బయటకి డిస్పోజ్ అవుతాయి. ఇఫ్ అలా కంటెంట్స్ డిస్పోజ్ అవ్వని ప్లేస్లో ఏమవుతుంది? స్పింక్టర్ గెట్స్ కాంట్రాక్టెడ్ అండ్ రెక్టమ్ అకామిడేట్స్. సో మనకి స్పింక్టర్ కాంట్రాక్షన్ అవ్వద్దు, స్పింక్టర్ రిలాక్స్ అవ్వాలి, రెక్టమ్ కాంట్రాక్ట్ అవ్వాలి. అలా అవుతూనే కంటెంట్స్ గెట్ డిస్పోజ్డ్. అలా కాకుండా కంటెంట్స్ డిస్పోజ్ అవ్వలేదు, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్పోజ్.
So in these cases, the sphincters contracts. And మనకి టెంపరీగా సెన్సేషన్ ఉండదు ఇంకా. టెంపరీ ద సెన్సేషన్ గోస్ అవే. సో మనం స్టూల్ ని పాస్ అవుట్ చేయాలి అనే సెన్సేషన్ మనకి టెంపరీగా ఉండదు. వై? బికాస్ స్పింక్టర్ గెట్స్ కాంట్రాక్టెడ్. So tell me what happens in rectum. It receives stool from the colon. It receives a stool from the colon. Okay, next. Next function ఏంటి? First ఏమో it receives a stool from the colon. So next, so colon మనకి rectum నుంచి ఏంటిమా వినిపించట్లేదు, మళ్ళీ చెప్పరా? It receives stool from the colon. So next function is evacuation. ఎక్కడ జరుగుతుంది? Rectum లో జరుగుతుంది. So evacuation is nothing but pooped out. So evacuation happens and the stool is pooped out into anus canal in the rectum. So మనకి rectum లోకి stool వచ్చాక from rectum the sensors and the signals are sent to brain. So brain decides whether the rectal contents should be released outside of the body or not. So once మనకి brain decision తీసుకున్నాక, if brain decides okay, the rectal contents should be released. So what happens? The sphincters which are present in rectum, the sphincters which are present in anus, so they gets contracted, sphincters get relaxed and the rectum gets contracted so that it disposes the contents. So what if the contents are not disposed? అప్పుడు rectum అనేది కాంట్రాక్షన్ ఉండదు, స్పింక్టర్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో స్పింక్టర్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి పూప్ అవుట్ చేయాలి అనే సెన్సేషన్ టెంపరీగా ఉండదు. వినిపిస్తుందా? Yes, ma'am. వినిపిస్తుందా అందరికి? Yes, ma'am. ఓకే ఓకే. Yes, So ma'am. next part is anus. So anus is the last part of the digestive tract. So this anus, it is a 2-inch long canal consisting of the pelvic floor muscles and 2 anal sphincters. So ఇందాకే చెప్పాను, anus కి internal sphincters ఉంటాయి, external sphincters ఉంటాయి. So the lining of the upper anus is able to detect the rectal contents. So ఏవైతే మనకి rectal contents ఉన్నాయో, so rectal contents should get disposed outside of the body. సో అలా rectal contents anus లోపలికి ఎంట్రీ అవుతున్నాయి. సో అప్పర్ యానస్ ఏదైతే యానస్ పార్ట్ ఉంటుందో విచ్ ఇస్ కనెక్టెడ్ నెక్స్ట్ టు రెక్టమ్, సో ఇట్ గెట్స్ డిటెక్టెడ్ బై ది రెక్టల్ కంటెంట్స్. సో రెక్టల్ కంటెంట్స్ వస్తున్నాయి, డిటెక్ట్ చేసింది, సో వెంటనే యానస్ కెనాల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి మనకి ఏదైతే ఫుడ్ మెటీరియల్, ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, ఏదైతే స్టూల్ అవుతుందో అది యానస్ నుంచి బాడీ బయటకి ఎక్స్పోర్ట్ అవుతుంది. So this is a picture of anus. We have external anal sphincter, which is a deep part, superficial part, and subcutaneous part. And we have internal anal sphincter. So this is the anal column and anal sinus. So manaki walls kuda unnai. Anal wall, which prevents the backward flow of the stool into the body. And we have muscle coats of the rectum wall. So ikkada rectum untundi kada, rectum is connected to anus here in the place of anal column. So here we have circular muscles and longitudinal muscles. So rectal wall, it is made up of both circular and longitudinal muscles. So here we have anal intermuscular septum. So మనకి muscles ki, anal canal ki,
మధ్యలో ఉండేది intermuscular septum. So it is made up of the muscles. The name itself tell you it is intermuscular. Muscles in between. So what is the main role of the anus? చెప్పండి ఆన్సర్. వాట్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది యానస్? ఉన్నారా? ఎస్ మ్యామ్. చెప్పండి వాట్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ యానస్ ఇన్ ది డైజెస్టివ్ ట్రాక్ట్? Explore of waste is ఏంటిమా? చెప్పండి ఎవరో ఒకరు ఆన్సర్ Defecation, చేయండి. ma'am. డెఫికేషన్. మాకు తెలుసు. సో డెఫికేషన్ అంటే ఏంటి మా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫికేషన్? Eliminate the stool, ma'am. Yeah, Elimination. eliminating of the stool. So excreting of the stool from the body is called defecation. So anus main function enti defecation, eliminating of the stool. So from rectum it can be able to detect the rectal contents, and from rectum the contents are transported into anus, and from anus through anal canal stool is excreted outside of the body. So this is about the anus. So this is the anatomy of the digestive system. So what you have learned in anatomy of the digestive system? చెప్పండి ఆన్సర్ చేయండి. వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ ది డైజెస్టివ్ సిస్టమ్, anatomy of digestive system. డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమేం పార్ట్స్ నేర్చుకున్నారు? ఏమేం పార్ట్స్ ఉంటాయి? వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దోస్ పార్ట్స్? లార్జ్ ఇంటెస్టైన్ మ్యామ్, లార్జ్ ఇంటెస్టైన్, ఇంకా స్మాల్ సో స్టార్టింగ్ నుంచి చెప్పండి. డైజెస్టివ్ సిస్టమ్ పాత్వే చెప్పండి. వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది డైజెషన్? Esophagus, small intestine, large Esophagus. ఫస్ట్ పార్ట్ ఏంటి మా? వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? Mouth. Mouth. So from mouth, what is the next Mouth, part? mouth, ma'am. Mouth. Esophagus. Yes, esophagus. Next. Esophagus. Yeah, from esophagus, what is the next part? Stomach. Stomach. Yeah, stomach. Then Stomach, ma'am. Stomach తర్వాత ఏంటి? Small. Small. Yeah, small intestine. And then next. Yes. So next to large intestine. So what are the parts of large Yes, intestine? Some colon and rectum, ma'am. Rectum. Yeah. Anus. Colon, rectum, and anus. Okay. So మనకి mouth is the first part of the digestive system. So mouth లో ఏం జరుగుతుంది? చెప్పండి, మౌత్ లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ మౌత్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్? ఫుడ్ స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ అవుతుంది మ్యామ్ చీవింగ్ వల్ల. Yeah, chewing. So mouth starts chewing so that food is break down into small particles. So next, what is the role of saliva? మైలేజ్ రిలీజ్ చేసి Mm, పార్షియల్ కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తుంది మ్యామ్. yes, right. So then after mouth, what happens? Where food is transported?
to esophagus. Esophagus. Okay, esophagus. What happens in esophagus? ఫుడ్ విండ్ పైప్ లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మ్యామ్. Yes. So esophagus plays a role of preventing the food not to enter into the windpipe. So what is that called? Choking. అది ఎపిగ్లాటిస్ కదండి మ్యామ్. Ah? కూడా జరుగుతుంది. No ma. ఎపిగ్లాటిస్ అది epiglottis ఏంటి? Respiratory system లో. prevent, like it acts like a wall, right ma'am? Yeah. Epiglottis, it acts like a flap. So it's a flap-like structure. So మనకి మ్యామ్ మీ esophagus కి వాయిస్ వినిపించట్లేదు. ఓకే ఇప్పుడు Ma'am? ఉన్నాను మా వినిపిస్తుందా? Yes ma'am. Okay. So epiglottis is a flap-like structure present between esophagus and windpipe. Okay. So esophagus, what is the another function of esophagus? Transport food ma'am. ఏంటి మా పెరిస్టాల్సిస్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి ఆన్సర్ చేయండి. ఈరోజు ఎవరు కూడా యాక్టివ్గా లేరు, ఆన్సర్ చేయట్లేదు సరిగ్గా. స్టమక్ లో మ్యామ్. పెరిస్టాల్సిస్ స్టమక్ లో జరుగుతుందా? ఈసోఫాగస్ లో జరుగుతుందా? ఎస్ మ్యామ్. వై? అసలు పెరిస్టాల్సిస్ అంటే ఏంటి? హౌ డు యూ డిఫైన్ పెరిస్టాల్సిస్? మస్కులర్ కాంట్రాక్షన్స్. ఓకే. మస్కులర్ వేవ్ లైక్ మూమెంట్స్. When food is passed. Yeah, when food is passed to mouth, from mouth to esophagus. So mouth నుంచి esophagus కి and esophagus నుంచి stomach కి ఫుడ్ పాస్ అయ్యే ప్రాసెస్ లో, ఫుడ్ బోలస్ పాస్ అయ్యే ప్రాసెస్ లో మనకి మస్కులార్ వేవ్ లైక్ మూమెంట్స్ జరుగుతాయి. వేర్ ది esophagus get contracted and relaxed. So that movements is called as peristalsis. Okay. So next to esophagus, where food is passed? Stomach ma'am. Yes, stomach. So what happens in stomach? Food digestion takes place. Yeah, food digestion starts. Actually, food digestion is the stomach is the first place where food digestion actually begins. So what is the main Madam? role of stomach? So what does stomach secrete? హలో, వినిపించట్లేదా? No ma'am. వినిపించట్లేదా? హలో, ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. Okay. So what does stomach secrete? Pepsin, gastric lipase, Yes. HCl, Next. Yes. Okay. mucus. Yes. So what is the role of mucus? Mucus ఏం చేస్తుంది stomach లో? What is the role of mucus in stomach?
Protects from acid, ma'am. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యాసిడ్ లేదు. మ్యూకస్ ఇట్ లైన్స్ ది అవుటర్ లైనింగ్ ఆఫ్ ది స్టమక్. సో స్టమక్ కి ఒక అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయ్యేది మ్యూకస్. ఓకే, సో ఇట్ సెక్రీట్స్ ది outer lining of the stomach. So next to stomach, what is the next part of the digestive system? Small intestine. Small intestine. Okay, what happens in small intestine? Absorption of nutrients. Absorption of nutrients. Okay, large intestine? Absorption of water. Okay, water. okay, what is the role of gallbladder? What is the role of gallbladder? Concentrates and stores bile. Yes, concentrates and stores the bile. What is the role of liver? Absorbs chemicals and toxics. Yeah, then what does it produce? Bile. Okay, good. So what is the role of pancreas? Release digestive enzymes. Okay, okay, good. So what is the role of large intestine? So what is the role of colon? So large intestine lo colon ఏ రోల్ ప్లే చేస్తుంది? చెప్పండి. What is the main role of colon? Water absorption, ma'am. యా, వాటర్ అబ్జార్ప్షన్. సో మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో ఏదైతే వాటర్ అబ్జార్ప్షన్ అవుతుందో అది చేసేది కోలన్ లో. సో రెక్టమ్ అండ్ యానస్ కంప్లీట్లీ excretion of the stool. So colon is the only place where absorption of water takes place. So then from colon, so colon లో మనకి వాటర్ అబ్జార్బ్ అయ్యాక ఏదైతే లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది స్టూల్. సో దట్ స్టూల్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు rectum and then to anus. Antena? Yes, ma'am. Okay, so this is the pathway of the digestive system. సో సేమ్ ఇలానే మళ్ళీ మండే రోజు అడిగితే చెప్తారా డైజెస్టివ్ సిస్టమ్ రోల్ ఏంటి, ఒక్కొక్క పార్ట్ రోల్ ఏంటి అంటే? Yes, Yes, ma'am. ma'am. ఓకే, ఓకే, నైస్. Tomorrow class లేదా మ్యామ్? రేపు మీకు వీకెండ్స్ లో ఉండదు కదమ్మా, మీకు చెప్పలేదా సాటర్డే అండ్ సండే ఐ మీన్ క్లాసెస్ ఉండవు అని? చెప్పారు మ్యామ్. నాకు చెప్పలేదు మ్యామ్. ఓకే, ఓకే. సో సాటర్డే అండ్ సండే క్లాసెస్ ఉండవమ్మా, మీకు చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ క్లాస్ ఉంటే మాత్రం వి విల్ ఇంటిమేట్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, మీకు ఈవినింగ్ వరకు ఒకవేళ రేపు క్లాస్ ఉంటే మీకు గ్రూప్ లో టెక్స్ట్ వస్తుంది. ఉన్నా లేకపోయినా మీకు హాలిడే ఉన్నా క్లాస్ ఉన్నా లేకపోయినా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వాట్సాప్ లో. ఓకే, సో ఫాలో అవుతూ ఉండండి, వాట్సాప్ చూస్తూ ఉండండి. అండ్ వెబ్సైట్ లో నిన్న Okay, ma'am. చెప్పాను కదా, మీరు అందరూ జాయిన్ ma'am. అయ్యారా? ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారా? చేసుకొని వాళ్ళు? Yes, ma'am. ఓకే, మేడం జాయిన్ లింక్ అని రాలేదు మేడం నాకు. ఎందుకు మా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించాను కదా నా ప్రొఫైల్, మీకు అక్కడ జాయిన్ లింక్ అని కనిపిస్తుంది కదా. షెడ్యూల్డ్ అని పడింది లేదు మ్యామ్. మేడం చూద్దాం. షెడ్యూల్ ఓపెన్ కాలేదు. ఓకే, ఒకసారి ఒక పని చేస్తారా, ఎవరైనా ఒకరు మీ స్క్రీన్ షేర్ చేసి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి నాకు చూపిస్తారా? లైక్ మీకు ఎలా వస్తుందని నేను చూసి చెప్తాను. రేపు వద్దామా? వస్తామా? చెప్పండి మా. చేస్తాంలేండి మ్యామ్. ఓకే, ఓకే, దీంట్లోనే చేయాలా మ్యామ్? ట్రై చేయండి ఒకసారి. మీ స్క్రీన్ షేర్ చేసి ఎవరిదైనా ఒకరు ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి. మీరు ఎలా చేస్తున్నారు అసలు వెబ్సైట్ అనేది నాకు తెలుస్తుంది.
ఓకే, ఎవరమ్మా స్క్రీన్ షేర్ చేస్తుంది? వాట్ ఈస్ యర్ నేమ్? పవిత్ర మ్యామ్. ఓకే ఓకే పవిత్ర, ఓకే క్యారీ ఆన్, షేర్ ది స్క్రీన్ మా, చూపెట్టండి. మీకు ట్రైరైట్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళండి మా, గూగుల్లోకి వెళ్ళి ట్రైరైట్ సొల్యూషన్స్ అని టైప్ చేయండి, మీకు అక్కడ తెలుస్తుంది, లింక్ ఉంటుంది. యా, ట్రైరైట్ ఎడ్యూ కెరియర్. ఓకే, సో కోర్సెస్లోకి వెళ్ళండి, లైవ్ కోర్సెస్లోకి వెళ్ళండి. మై కోర్స్ మెడికల్ కోడింగ్. సో ఓకే, ఓపెన్ చేసారా? ఓకే, సెషన్ 9. మ్యామ్ అంతే. అందరికి ఇట్లే చూపిస్తాను మ్యామ్. ఓకే, ఒక నిమిషం, నేను స్క్రీన్ షాట్ ట్రైనర్ తీస్తాను. ఇన్ఫర్మేషన్ దగ్గర click చేయండి. ఒక్క నిమిషం మా, మీకు అక్కడ లింక్ ఏం చూపించట్లేదా నిన్న నాకు చూపించినట్టు? నో చూపించలేదు మేడం. మ్యామ్. సో లింక్ అనేది మీకు ఎప్పుడెప్పుడు చూపిస్తుంది అంటే, నేను మీకు అక్కడ టైం మెన్షన్ చేస్తున్నాను చూడండి, 10 o'clock to 12:30 అని ఉంది కదా మనకి టైం. ఎస్ మ్యామ్. సో మీకు 10 నుంచి 12:30 లోపే మీకు ఆ లింక్ అనేది కనిపిస్తుంది. మ్యామ్ 10 కానీ చూసినాం మ్యామ్, ఈ రోజు ఓపెన్ కాలే మ్యామ్. అవునా? 10:20 వరకు చూసినాం మ్యామ్. ఓకే ఓకే ఓకే, సో అందరికి ఇలానే కనిపిస్తుందా? ఎస్ Yes, మ్యామ్, ma'am. అందరికి మ్యామ్. సో మీకు లింక్ అనేది కనిపించట్లేదు. ఓకే ఓకే మా, నేను అడుగుతాను, నేను అడిగి తెలుసుకుంటాను. ఓకేనా? ఓకే మ్యామ్. మీకు ఇంకా జాయిన్ లింక్ అని కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు అర్థమైంది మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది. సో మీకు పీడిఎఫ్ ఒకటే డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, అండ్ ఆ డే టైటిల్, అదే క్లాస్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఒకటే కనిపిస్తుంది, అంతే కదా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, I will sort out it, don't worry. ఓకే, ఓకే మ్యామ్. సో అటెండెన్స్ చెప్పండి. వాసవి కాలేజ్ వాళ్ళు ఎవరు రేణుక వచ్చారమ్మా? రాలేదు కదా, అబ్సెంట్ కదా? ఓకే, సో జ్యోతిర్మయ్ కాలేజ్ వాళ్ళు అటెండెన్స్ ఇవ్వండి. టలరి మానస, Yes, ma'am. బిఎం పవిత్ర, Yes, ma'am. డి అంకిత, Yes, ma'am. జి పద్మావతి, Present, ma'am. ఈ కోనమ్మ, విలూస్ పనులపా. ఈ కోనమ్మ, ఆబ్సెంట్. ఈ కోనమ్మ అబ్సెంటా? Present, ma'am. Yes. వచ్చింది ma'am. ఓకే, ఈ కోనమ్మ ప్రెజెంట్. ఓకే,
దివ్య, నవ్య, ఎం నవ్య, Yes, ma'am. Divya భూమిక, present, ma'am. దివ్య ప్రజెంట్. ఓకే, ఎం నవ్య ప్రజెంట్. భూమిక, Present, ma'am. ఎం మానస, Yes, ma'am. కే పావని, Yes, ma'am. Present, ma'am. ఓకే, ఎన్ పవిత్ర, ఎన్ పవిత్ర అబ్సెంటా? ఎన్ పవిత్ర, ఓకే. ఎస్విడిసి, ఎండి ఉజఫా, Yes, ma'am. చరణ్, చరణ్, Yes, ma'am. దివ్య ప్రెసెంట్ మ్యామ్. దివ్య, ఓకే మా. ఓకే, చరణ్ ఈస్ ప్రెసెంటా? Yes, ma'am. ఓకే. లిఖిత్, Present, ma'am. తనుజ్, Present, ma'am. లావణ్య, Absent, ma'am. లావణ్య అబ్సెంట్. ఓకే. బి స్నేహ, Present, ma'am. హరిత, వస్తున్నావు మామ, నేను హరిత, నా వల్ల కాదు మామ. Yeah. ఓకే. హరిత ఈస్ ప్రెసెంట్ ఆర్ అబ్సెంట్? హరిత. వర్షిత, Present, ma'am. వర్షిత ప్రెసెంట్. Harita present, ma'am. ఓకే. వర్షిత, Absent, ma'am. ఓకే. రమ్య, Absent, ma'am. Varshita. వర్షిత ప్రెసెంట్. ఓకే మా, వేశాను. రమ్య, రమ్య, Absent, ma'am. రమ్య అబ్సెంట్. ఓకే. ఎం శిరీష, Absent, ma'am. Varshita absent, Ramya absent, ma'am. Absent, ma'am. ఓకే. ఓకే. Absent, ma'am. శ్వేత, శ్వేత, ఎన్ మేఘన, Absent, ma'am. ఎన్ మేఘన అబ్సెంటా? ఎస్ పూజిత, ఎస్ పూజిత, సానియా, చందు, చందు ప్రజెంటా? చందు. ఆర్ శశికళ, ఆర్ శశికళ, ఎం జ్యోతి, నవ్యశ్రీ, ఎల్ శ్వేత, శశి, హెచ్ నవీన్ కుమార్, రాజేశ్వరి కిల్లాడా, Present, ma'am. Madam. ఓకే. రాజేశ్వరి ప్రజెంటా? Hello. Yes, ma'am. Madam రాజలక్ష్మి పేరు తెయ్యండి. నాది రాజేశ్వరి, కాలేజ్ లో ఆ నేమే ఉంటుంది. రాజేశ్వరియా రాజలక్ష్మియా? అంటే రాజేశ్వరి ఈమెయిల్ ఐడి అలా రాజలక్ష్మి నేమ్ రాజలక్ష్మి నేమ్ మ్యామ్. కాదు మా, మీరు ఇప్పుడు రాజేశ్వరియా రాజ్యలక్ష్మియా? చెప్పండి, మీ కాలేజ్ లో ఏ నేమ్ ఉంది? కాలేజ్ లో రాజలక్ష్మి అని
ఓకే. సో రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి అని ఉంటుంది మ్యామ్. ఓకే ఓకే, ఎడిట్ చేస్తాను, వెయిట్. రాజ్యలక్ష్మి. ఓకే. ఆ నేమ్ సో రాజ్యలక్ష్మి అని పెట్టమంటారా నన్ను ఇప్పుడు? అలాగే అదే నేమ్ పెట్టండి మ్యామ్. ఓకే ఓకే, పెట్టేశామా, పెట్టేశాను. ఓకే. శ్రీ బాలాజీ కాలేజ్ వాళ్ళు భువనశ్రీ, ఓకే మ్యామ్. ప్రెసెంట్ మ్యామ్. వందన, ప్రెసెంట్ మేడం. ఆర్ బేబీ. ప్రెసెంట్ మ్యామ్. ఓకే. మార్నింగ్ రీనా ప్రియా కదా చెప్పింది శ్రీ బాలాజీ కాలేజ్. ఎస్ మేడం. ఓకే, రీనా ప్రియ మ్యామ్. రీనా ప్రియా. ఓకే. సో ఇంకా ఎవరున్నారు మా శ్రీ బాలాజీ వాళ్ళు? షేక్ నాజియా మ్యామ్. ఏంటి మా? షేక్ నాజియా మ్యామ్. ఒక్కరే చెప్పండి, ఒక్కరే చెప్పండి. షేక్ నాజియా మ్యామ్. నాజియా, రైట్? ఎస్ మ్యామ్. ఓకే, నాజియా. ఎస్ మ్యామ్. ఓకే. ఇంకా ఇంకెవరైనా వచ్చారా శ్రీ బాలాజీ వాళ్ళు? మ్యామ్. ఏంటిపా? ఏంటి? హారతి మ్యామ్. హారతి. ఓకే హారతి మ్యామ్. ఓకే ఓకే ఓకే. హారతి. ఓకే. ఇంకా శ్రీవర్ష మ్యామ్. శ్రీవర్ష. ఎస్విడిసి మా కాలేజ్ కాదు కాదు మా, మ్యామ్. ఎస్విడిసి కాదు, శ్రీ బాలాజీ వాళ్ళే చెప్పండి. ఓకే. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. శ్రీ సో బాలాజీ కాలేజ్ లో పల్లవి మ్యామ్. ఓకే, ఒక నిమిషం. హారతి శ్రీ బాలాజీయా ఎస్విడిసియా? బాలాజీ మ్యామ్. శ్రీ బాలాజీ. ఓకే ఓకే. నెక్స్ట్ చెప్పండి, బాలాజీ వాళ్ళు ఎవరు ఉన్నారు? పల్లవి మ్యామ్. పల్లవి. ఓకే, పల్లవి. నెక్స్ట్ నెక్స్ట్ సోనియా మ్యామ్. సోనియా. మేము 8 మెంబర్సే మ్యామ్ బాలాజీ నుంచి. ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను. ఎస్ మ్యామ్. 1 2 3 4 5 6 7 8, రైట్? ఓకే. సో 8 మెంబర్స్, ఓకే, రైట్? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. సో మీరు అందరు ఈ రోజు అటెండ్ అయ్యారమ్మా ఫస్ట్ క్లాసా? 2 మెంబర్స్ ఆబ్సెంట్ మ్యామ్ ఈరోజు, పల్లవి నుండి సోనియా. ఓకే. పల్లవి, సోనియా లిస్ట్ అయితే 8 absent. మెంబర్స్ మ్యామ్. ఓకే ఓకే ఎస్ మ్యామ్. ఓకే. సో ఓన్లీ 6 మెంబర్స్ ప్రెసెంట్ ఇవాళ, అంతేనా? అవుట్ ఆఫ్ 8. ఎస్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ ఎస్విడిసి అయిపోయింది, శ్రీ బాలాజీ అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు? అందరు వాసవి మ్యామ్. వాసవి వాళ్ళ మార్నింగే తీసుకున్నామా అటెండెన్స్? ఓకే. మ్యామ్ హేమలతది నిన్న వేసారా మ్యామ్ అటెండెన్స్? హేమలత. హేమలత సిద్ధ వేసాను మా, ప్రజెంట్. నిన్న నువ్వు అన్ని క్లాసెస్కి వచ్చావు కదా, అన్ని ప్రజెంట్. అంటే నిన్న డిస్కనెక్ట్ అయిపోయింది మ్యామ్ క్లాస్. లేదు Present చెప్పలేదు. వేసాను మా, ఎవరో చెప్పారు. ఓకే. ఓకే సో మ్యామ్. గాయత్రి కాలేజ్ ఓన్లీ రాజ్యలక్ష్మి కిల్లాడ మాత్రమే ఉన్నారామా? ఇంకున్నారా? ఇంకా ఉన్నారు, కానీ ఎవరెవరు అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ గా? ఏంటిమా? దివ్య కంచి మేడం. దివ్య. కే దివ్యనా? మేడం. మీరు ఎప్పటి నుంచి జాయిన్ అవుతున్నారు? శివలక్ష్మి మ్యామ్. ఒక్కరు చెప్పండి ఫస్ట్. ఈ రోజే మేడం. దివ్య ఇవాళ ఫస్ట్ డేనామా? ఎస్ మ్యామ్. ఓకే. కే దివ్య, రైట్? గాయత్రి కాలేజే కదా Yes, మీరు? మ్యామ్. ఓకే. సో ఇంకెవరున్నారు గాయత్రి కాలేజ్ వాళ్ళు? కే పాప మ్యామ్. ఏంటిమా? కే పాప మ్యామ్. కే పాప. పాప. పిఏ. ఓకే ఓకే. మీరు ఈరోజు ఫస్టా? అవును మ్యామ్. ఓకే మా. ఓకే. ఇంకా ఎవరు ఉన్నారు? మ్యామ్ అటెండెన్స్ తీసుకున్న వాళ్ళు లీవ్ అవ్వచ్చా మ్యామ్? వెళ్ళండి, మా అటెండెన్స్ నేను ఆల్రెడీ అందరు అయిపోయాయి కదా. వాసవి కాలేజ్ వాళ్ళే అన్ని తీసుకున్నాను. ఒక్కరే అబ్సెంట్. అవుట్ ఆఫ్ 14 1 మెంబర్ ఈస్ అబ్సెంట్, మిగతా అందరు ప్రెసెంట్.
అండ్ జ్యోతిర్మయ్ వాళ్ళు అటెండెన్స్ అయిపోయింది, ఎస్విడిసి వాళ్ళది అయిపోయింది, శ్రీ బాలాజీ వాళ్ళది అయిపోయింది. మ్యామ్ ఎస్పీడిసి ఎస్విడిసి ఎవరమ్మా? అయిపోయింది కదా ఎస్విడిసి. శ్రీవర్ష మ్యామ్ శ్రీ వర్ష కొత్తగా వచ్చారా? ఇప్పుడు ఎస్ మ్యామ్ ఈరోజు. ఓకే శ్రీ వర్ష. మేడం ఓకే శ్రీ మేడం వర్ష. వాసవి కాలేజ్ 14 కాదు మేడం, మరి 13 మెంబర్సే. 14 ఉన్నారమ్మా. ఎవరిదైనా మీ సార్ extra కూడా రాసినట్టున్నారు. నేను చెప్పనా ఒకసారి నేమ్స్? చెప్పండి మేడం. జస్ట్ హిమా జాయిన్ మ్యామ్ అవ్వాలా? అటెండెన్స్ తీసుకున్న వాళ్ళు లీవ్ అవ్వచ్చా మ్యామ్? యా లీవ్ అవ్వండి మా. జ్యోతిర్మయ్ వాళ్ళు వెళ్ళండి, ఎస్విడిసి వాళ్ళు వెళ్ళండి. ఎవరైతే అటెండెన్స్ ఇవ్వలేదో వాళ్ళు మాత్రమే ఉండండి. మ్యామ్ శ్రీవర్ష అది వేయండి మ్యామ్. శ్రీవర్ష వేసానమా, అయిపోయింది. మీరు ఎస్విడిసి కదా, వేసాను. ఓకే ఎస్ మ్యామ్. ఓకే సో వాసవి కాలేజ్ వాళ్ళు 14 మెంబర్స్ ఎవరు అంటే డి చైతన్య ప్రియ, అల్లాడి సిరి, జి కీర్తి కళ్యాణి, బి హాసిని, యు హారిక, దుర్గా, హేమలత, మొహమ్మద్ సమీరా, మొహమ్మద్ అమీనా, కె రేణుక, కె హేమ ప్రియాంక, సీలి అనిత, జీవన. 13 or 14? 13. ఓకే ఓకే మా. అంతేనా, ఇంకెవరైనా మిస్ అయ్యారా? Shall I close the meeting? మేడం గాయత్రి కాలేజ్. మేడం గాయత్రి కాలేజ్. Gayatri College. హరిత మ్యామ్. హరిత. ఎస్ ఎస్విడిసి కదమ్మా హరిత. ఎస్ మ్యామ్. అటెండెన్స్ వేసారా మ్యామ్? వేసాను మా. ఎస్విడిసి హరిత వేసాను. ఓకే అందరివి వేసాను. ఇంకెవరివి రాలేదో వాళ్ళు చెప్పండి అంతే. మిగతా వాళ్ళు వెళ్ళండి, లీవ్ చేయండి. మేడం గాయ కాలేజ్. ఓకే బాయ్ No.